విశ్వవిహారీ వర్సెస్ గుళ్ళో పూజారి ఏపీ సర్కిల్స్ లో ఇప్పుడు నడుస్తున్న చర్చ. దాని మీద జరుగుతున్న రచ్చ ఇదే. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఒకవైపు, ఆధ్యాత్మిక వర్గాల్లో భిన్న వాదనలు మరొక వైపు. ఆచారం గెలుస్తుందా, ఆధునికతే పై చేయి సాధిస్తుందా అన్నది ఇప్పుడు బిగ్ డిస్కషన్ పాయింట్ గా మారింది. విదేశాలకు వెళ్ళొస్తే గర్భగుడిలోకి పూజారికి నో ఎంట్రీ. హైకోర్టు ఆదేశాలతో ప్రకంపనలు. శాస్త్రం ఏమంటోంది, ఆచారం ఏం చెబుతోంది? ఇండియాలో పౌరహిత్యానికి, అర్చకత్వానికి ప్రత్యేక స్థానమే ఉంది. ఇప్పుడు అలాంటి అర్చకత్వం చుట్టే ఏపీలో అగ్గిరాజుకుంది. ఇంద్రకీలాద్రి సహా కీలకమైన ఆలయ సన్నిధుల్లో ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అర్చకుల మధ్య విభేదాలకు కారణమవుతున్నాయి. విదేశాలకు వెళ్లొచ్చిన పూజారులకు గర్భగుడిలోకి వెళ్లి పూజలు చేసే అర్హత ఉండబోదంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశం మరోసారి అగ్గిరాజేసింది. ఇది కేవలం అర్చకులకు సంబంధించిందే అయినా అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. భిన్న వాదనలకు తావిస్తోంది. విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానంలో అర్చకుల మధ్య నెలకొన్న విదేశీయానం వివాదం కాస్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హీట్ పెంచింది. శాస్త్ర ప్రకారం పూర్వకాలంలో సముద్రయానం అనేది కఠినంగా నిషేధించబడిన ఆచారం. నౌకల ద్వారా రోజులు, వారాల తరబడి ప్రయాణించాల్సి ఉండేది కాబట్టి నిత్యకర్మలైన సంధ్యావందనం, జపాలు, దేవతారాధనలు నిర్వహించడం కష్టమయ్యేది. శుద్ధి నియమాలు పాటించడం కూడా సాధ్యం కాదనే కారణంతో అర్చకులు సముద్రాన్ని దాటడం అనేది ధర్మశాస్త్రాల ప్రకారం అనుచితంగా భావించింది నాటి కాలం. ముఖ్యంగా వైదిక కర్మకాండలు నిర్వహించే అర్చకుల విషయంలో ఈ నిబంధనలు మరింత కఠినంగా అమలులో ఉండేవి. అయితే ఇప్పుడు కాలం మారింది. గతంలో మాదిరి కాదు. ఆధునిక యుగంలో విమానయానాలు అందుబాటులో రావడంతో ఉదయం సంధ్యావందనం చేసి బయలుదేరిన వ్యక్తి రాత్రి గమ్యస్థానానికి చేరుకునే వెసులుబాటు వచ్చేసింది. దీన్ని బట్టి నిత్య కర్మలు భంగమవుతాయనే వాదన ఇప్పుడు బలహీనపడిందనే ముచ్చట తెరమీదకు వచ్చింది. అంతేకాదు, విదేశాల్లో కూడా హిందూ దేవాలయాలు, మఠాలు స్థాపితమవుతున్నాయి. అక్కడే పూజలు, హోమాలు, వ్రతాలు నిర్వహించేందుకు అర్చకులను ఇక్కడి నుంచే ఆహ్వానిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే అసలు వివాదానికి బీజం పడింది. అర్చకులు విదేశీయానం చేయరాదని ఓవైపు శాస్త్రాలు ఘోషిస్తుండగా అదే విషయాన్ని కోర్టు కూడా సమర్థించింది. విదేశాల్లో విహరించి వచ్చిన పూజారులు సంబంధిత ఆలయంలో ఎలాంటి పూజలైనా చేసుకోవచ్చు, కానీ గర్భగుడిలో మూర్తిని మాత్రం పూజించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది న్యాయస్థానం. అయితే దీనిపై అర్చకుల్లోని ఓ వర్గం సానుకూలంగా మాట్లాడుతుంటే మరో వర్గం మాత్రం మారుతున్న కాలానికి తగ్గట్టు మారితే తప్పేంటంటోంది. ప్రస్తుతం హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలంటే అర్చకులు విదేశాలకు వెళ్లడం తప్పనిసరి అంటోంది. విదేశీయానం చేసిన అర్చకులు తిరిగి వచ్చాక గర్భగుడిలో ప్రవేశించవచ్చా లేదా అన్నదే ప్రస్తుతం వివాదాంశంగా మారింది. ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంప్రదాయవాదులు విదేశీయానం వల్ల ఆచార శుద్ధి భంగమవుతోందంటున్నారు. అయితే శాస్త్రాల్లోనే ప్రాయశ్చిత్త విధులు కూడా ఉన్నాయని, వాటిని అనుసరించి తిరిగి సేవలో చేరడం సాధారణ ప్రక్రియనని మరికొందరు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం విదేశీయానం చేసొచ్చాక పంచగవ్య ప్రాసనం, యజ్ఞోపవిత మార్పు, శుద్ధి కర్మలు వంటి ప్రాయచిత్తాలు నిర్వహించాల్సి ఉంటుందని అర్చకుల్లో ఓ వర్గం చెబుతోంది. విదేశీయానం పనికిరాదు అని అన్నారు, ఓకే. కానీ కాలాంతరంలో ఏమవుతున్నది, విదేశీయానం చేసేటటువంటి వాడు తెల్లవారుజామున సంధ్యావందనం చేసుకుని ఫ్లైట్ ఎక్కితే రాత్రి సంధ్యావందనం వేళకి వాడు అక్కడికి దిగిపోతున్నాడు 12 గంటలు 14 గంటల్లో. సర్వత్రా కూడాను వ్యాప్తి అవ్వాలి, అన్ని ప్రపంచ దేశాల్లో కూడాను హిందూ ధర్మం వ్యాప్తి అవ్వాలి అని ప్రభుత్వాలు అన్నీ కూడాను సమర్థిస్తున్నాయి. మరి అలాంటప్పుడు మనం అక్కడ హిందూ ధర్మం వ్యాప్తి చేయాలి, వైదిక ధర్మం పెరగాలి అక్కడ కూడాను అని అన్నప్పుడు వీడు వెళ్ళక తప్పదు కదా. ఈ హిందూ ధర్మం అక్కడ ఇది కావాలి అని చెప్పని దేవాదాయ శాఖే పంపించింది గతంలో. దుర్గదేవస్థానంలో వాళ్ళని కానివ్వండి, మరి మన అన్నవరం, సింహాచలం, మరి భద్రాచలం, మరి ఇవన్నీ కూడాను దేవాదాయ శాఖే పంపించింది. వీటన్నిటికీ అన్నా కూడాను ఆగమంలో ఏం చెప్తున్నది, వెళ్ళకూడదని ఒక్కటే కాదు, వెళ్ళిన తర్వాత ప్రాయశ్చిత్త విధులు అనేకం ఉన్నాయి, సర్వప్రాయశ్చిత్త విధులు ఉన్నాయి. ఇంద్రకీలాద్రిలో పనిచేసే ఒక అర్చకుడు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్తో ఈ అంశం తెరమీదకు వచ్చింది. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులకు గర్భగుడి ప్రవేశంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ దాఖలైనప్పటికీ దీనికి కారణం కేవలం ఆచార పరిరక్షణ మాత్రమే కాదని, అర్చకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు దీని వెనుక ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవాదాయ శాఖ అధికారులు మాత్రం కోర్టు ఉత్తర్వుల కాపీ అందిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామంటున్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్టు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకోవడం జరిగింది. అయితే ఉత్తర్వుల కాపీ రావాల్సి ఉంది. కోర్టు ఉత్తర్వుల కాపీ వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా కోర్టుకు వెళ్ళడానికి ఎవరికైనా హక్కు ఉంటుంది.
వాళ్ళు ఎందుకు వెళ్ళారు అన్న దానికంటే కోర్టు ఏం చెప్పింది అన్నది మేము పరిశీలించి దాన్ని బట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ వివాదం 3 ప్రధాన కోణాల్లో కొనసాగుతుంది. ఒకవైపు సంప్రదాయ శాస్త్రాలు, మరోవైపు ఆధునిక పరిస్థితులు, మూడో వైపు న్యాయపరమైన అంశాలు. ఈ మూడింటి మధ్య సమతుల్యత ఎలా సాధించాలన్నదే ఇప్పుడు అర్చక సమాజం ముందున్న బిగ్ క్వశ్చన్. అయితే సాధారణ జనాలు మాత్రం రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నారు. ఆ ఆగమ శాస్త్రం ప్రకారం ఏదైతే గతంలో నుంచి అనాదిగా నడుస్తున్నటువంటి సాంప్రదాయాలు ఉన్నాయో దాన్ని పాటించమని, దాంట్లో తప్పేం లేదు. కోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ కరెక్టేనని మేము భావిస్తున్నాం. సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి పద్ధతినే ఇప్పుడు అర్చకులు కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి ఇది సరైన నిర్ణయం అని చెప్పేసి ఒక భక్తుడిగా నేను కూడా మరి కనదుర్గ అమ్మవారి దేవాలయానికి సంబంధించి హైకోర్టులో ఏదైతే పిల్లు వేశారో అది సమరసమని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా, నాన్ స్టాప్ గా కొనసాగుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.